ఇవాళ ఏ రంగంలో చూసినా బీసీలు ఎస్సీలు ఎస్టీలు చాలా అధ్వాన పరిస్థితులు. ఎస్సీ ఎస్టీలు కొంత నయం, ఎందుకంటే వాళ్ళకు రాజ్యాంగపరమైన కొన్ని రక్షణలు ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు విద్యా ఉద్యోగాలు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కొంత మెరుగైన పరిస్థితి ఉన్నారు. ఆర్థిక పరిస్థితి కూడా చూసినట్టయితే వాళ్ళకు సప్లాన్స్ ఉన్నాయి. అదేవిధంగా ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ జరిగిన మేజర్ చంక్ అంతా కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ బీసీలలో ఉన్నటువంటి ఈ రోజు 134 కులాలు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. అందులో ఒక 10-15 మేజర్ కులాలు తీసేస్తే నియర్లీ 100 కులాలు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాయి, అధ్వానమైన స్థితిలో ఉన్నాయి. ఈ సామాజిక న్యాయం అనేది వాళ్ళకు తెలియదు. తర్వాత ఈవెన్ కూడా మీరు చూస్తే చట్టసభల్లో ఎవరు అడుగు పెట్టింది అనేది మనం విశ్లేషిస్తే కొన్ని కులాలు వాళ్ళ జనాభాకు దామాషా ప్రకారంగా ఒక కులం ఎమ్మెల్యే ఎంపీ సీట్లు వాళ్ళు సాధించడం జరిగింది. కొన్ని కులాలు దాదాపుగా ఎవ్రీ అసెంబ్లీలో 1-2 సాధించారు. కొన్ని కులాలు నియర్లీ 100 క్యాస్ట్ తెలంగాణలో ఈ రోజు వరకు కూడా అసెంబ్లీ అంటే ఏంటో తెలియదు, వాళ్ళ గడప కూడా దొరికిన దాఖలాలు లేవు.